గుండు ఏరా నువ్వే పెద్దవున్నాడు అట్లా కాదా ఏజ్ లో పెద్ద ఏజ్ లో పెద్ద ఇన్ 3, 2, 1 ఇప్పుడు వచ్చేసి ప్రతి క్యాంపింగ్ లో మనం ఎవరికైనా సరే ఇన్స్టాగ్రామ్ లో వీడియో కాల్ చేస్తాం కదా. సో ఈ రోజు కూడా వీడియో కాల్ అయితే వేయబోతున్నాం. వాడుకోవాలి అందుకే పిక్కనెళ్ళి జరిపింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు సాయంత్రం నుంచి రేపు మార్నింగ్ వరకు మేము గడపబోతున్నాం ఈ లగ్జరీ మంచెలో. ఇప్పుడు వచ్చేసి చలికాలం కాబట్టి మేము ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చుకున్నాం. అదేంటిదంటే ఈ క్యాంపింగ్ లో ఎటువంటి క్యాప్స్ స్వెటర్స్ అయితే నాట్ అలౌడ్. ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేటోళ్ళు మీద ఉండరు, లేకపోతే కింద ఉండరు. ఓకే, ఒక్కసారి మీదకి ఎక్కిరు అనుకోండి, ఏవైతే మీ మీద ఉన్నాయో ఒంటి మీద అవే ఉండాలి. టీ షర్ట్ పాయింట్ అంతే, లోపల ఏమైనా ఉంటే అవి. ఓకే, సో వీడియో వచ్చేసి ఛాలెంజింగ్ అండ్ క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీకు వచ్చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. చల్లని సాయంత్రం, చుట్టూ పొలాలు ఉండే వరకు చల్ల గాలి వస్తుంది. ఇది చలికాలం కాబట్టి నైట్ ఇంకా చల్లగా వస్తుంది కావచ్చు. ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నాం. నైట్ చూసుకుందాం. ఇక కూరగా గింత సెటప్ చేసిన మీద మంట పెట్టుకుని అరేంజ్ చేసుకుంటే అయిపోరా. అరే రైట్, దాని మీద నాకు ఎక్కట్లేదు. ఒకవేళ పడ్డా కానీ ఇట్లా జడితి పొలంలో పడతావు. మరి ఇంకెంత కూర్చున్నావు. అరే మంచి మొత్తం అడిగి కొంగుతుంది. సో మొత్తానికి అయితే మీదకి వచ్చేసాం. కావాల్సిన సామాన్ మొత్తం తీసుకున్నాం. ఇటు సైడ్ మనం చూసినట్టయితే ఎంటర్టైన్మెంట్ ఏరియా అన్నమాట. ఇక్కడ మన టీవీ ఉంటుంది. ఎప్పుడైనా టైం పాస్ కాకపోతే టీవీలో వీడియోస్ అయితే చూస్తాం, మన వీడియోలే. అలా ఇక్కడ కొన్ని బాల్స్ ఉన్నాయి, కొన్ని టాయ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకు గేమ్స్ ఆడుకోనికి, ఎంటర్టైన్ చేసుకోనికి. ఇదంతా వచ్చేసి మా ప్లేయింగ్ ఏరియా, కుకింగ్ ఏరియా, స్లీపింగ్ ఏరియా, ఆల్ ఇన్ వన్. ఇదంటే మాకు ఒక హాల్ లెక్క అనమాట. అరే నువ్వు లోపల కూర్చోరు, అక్కడ మూల కూర్చో. ఏం చూపించినా నువ్వే కనబడుతున్నావు. అసలు వీడు నిలబడితే గుడిసే కనబడుతుంది వెనక. పోరా వెనక ఇక్కడ మూల కూర్చోను చెప్పడం అయిపోయేదాకా. కానీ మీరు చూసినట్టయితే మా మాఫియా ఈరోజు మొత్తం రాత్రికి మనకు కావాల్సిన సరుకంత ఇక్కడనే ఉంది. వాటర్, గ్యాస్, సమాను, ఇంకా రకరకాలే ఉన్నాయి. ఈరోజు స్పెషల్ ఏంటి రా కూర? కౌస్ చికెన్ ఫిక్రీ. ఏమో గుడ్లు అయితే తెచ్చింది. మరి ఎప్పుడు తినలే. గుడ్లు వేరే, చికెన్ ఫిక్రీ వేరే. ఎప్పుడైనా తిన్నావా? తినలే. ఇవాళ తినిపిస్తా. చికెన్ ఉండదు, ఏం పెట్టదు తర్వాత. చికెన్ ఫక్రీ, చికెన్ ఫిక్రీ. ఏదేమైనా ఏముందంటే మస్తున్నది. అరే ఇవాళ మన ఇద్దరం కడతాం. కడతాం శేఖర్, నువ్వు కింది కార్లో ఉంటావు. ఎట్లా పండుగ అంటావు? ఏం కాదు, నువ్వు అన్నావు ఇలానే ఉండమని. నన్ను ఇలానే ఉంటావు, వాళ్ళు బయట అనుకోరు. మీరు రాత్రి మంచి పడుతుంది. ఏంది వీళ్ళు ఉండమనే ఉంటాను. దా వచ్చినా పోతా. దారా నాకే తీసుకొని నాకే పోతావు. అన్నా చల్ల చలి పెడతా. ఛాలెంజ్ గుర్తుందిగా? నో స్వెటర్స్, నో కూలర్. అయ్యా గరం గరం చికెన్ ఫిక్రీ గరం గరం తినుకుంటా. నీళ్ళు మరి నీళ్ళు నేను కూర్చుంటా. అయ్యారు మైక్ కొట్టుకురా. అవే నీళ్ళు దిగం. అసలే 2-3 సార్లు పోతాడు, దానికే సగం అయిపోతుంది. ఎటు పోతాడు? సర్కిల్ వీడియో తెల్లారు లేచే వరకల్లా లాస్ట్ ఎండింగ్ లో మీకు మేము ఇద్దరం ఉన్నాం. అప్పుడు వీడు కాదన్నా, నేను కాదన్నా. నువ్వే లేవు. ఫస్ట్ నేను చూసినది, నేను వీళ్ళని. ఇంకా నువ్వు లేవు. జనమా జనమా వస్తాయి నీళ్ళు. వాడే రుద్దుకున్నాడు. అలా చేకూర్చడం ఏంది?
సరిసరలో పెడుతుంది ఏమన్నా చాయ్ పెట్టరే దింపే కాఫీ అయ్యి ఐ వాంట్ చాయ్ రైట్ నౌ రాగానే మనం ఊకే ఛాయ్ ఏదో ఒకటి చెప్తాం నీ ఏంద్రా చేయరా చాయ్ చేయరా అంత పచ్చిగున్నది మొత్తం దర్శనం కాదు ఇవన్నీ నీళ్ళే ఉన్నాయి గారు ఇదేమో నిజంగా గడ్డి అనుకుంటారు ఇంకా నీకు గడ్డి కాదు ఇగో పేపర్ల తోటి ఎవరికి నచ్చిన ఒక ఏదైనా ఒక బొమ్మ తయారు చేయాలి పేపర్ తోటి ఒక ముద్ద తయారు చేసి ఇసిరేద్దాం ఎవరి దూరం పోతే అది సేఫ్ వెయ్యి రాయలేదుగా కింది పోకుండా తేవాలి ఇట్లా ఊగులాడి తీసుకుంటా ఏరోప్లేన్ చేద్దాం ఇగో బ్రిడ్జి వీడియో వేసినాడు కూరగాయని బోటి అయ్యి అంటే గిట్ల గిట్ల మనిషిని దాన్ని లేక అది ఇట్లా అప్పలెక్క అయింది మీకు అప్పుడు మర్చిపోయినా చేసుడు ఏరోప్లేన్ చేస్తా మర్చిపోయినా ఏరోప్లేన్ నీకు నువ్వు ఎల్లో కలర్ వేసుకున్నావు కాబట్టి నీకు ఆపోజిట్ కలర్ తీసుకో ఇది కనబడుతుంది మంచిగా నీకు కనబడే కలర్ ఇస్తా నువ్వు రెడ్ లేవు ఎల్లో కలర్ మంచిగా కనబడుతుంది నేను రెడ్ తీసుకుంటున్నా ఇంకేదా ఎవరికి వానికి ఆపోజిట్ ఉన్నది తయారీ ఎవరి దూరం పోతే వానికి ఒక చిన్న తినే ఐటమ్ ఎంత మంచిగా అది కూర్చో నువ్వు గడికి మూతి టీవీ దిక్కు కూరగాయలు వేసిన తర్వాత వేస్తా ఇట్లా వానికి గుద్ది అల్లకెళ్ళి పోతుంది గట్లుందేమరా రెక్కల విమానం చేసిండు ఇగో 4 రెక్కలు జెట్ ఫ్లైట్ అది ఏంటిది మన ఫైటింగ్ ఫ్లైటింగ్ జెట్ పోతుంది అది పోతుంది రో పోతుంది విని మంచిగా అయిందిరా విని కావచ్చు అమెరికాలో ఏదో కర్రేది ఉంటుంది ఏరా పెద్దవున్నాడు అట్లా కాదా ఏజ్ లో పెద్ద తాత సిగ్గుపడుతుంది ఇప్పుడు ఇట్లా వేసినాక లేట్ అవుతే వాళ్ళు అన్నట్టు ఎట్లా ఎవరి దూరం పోతే ఎట్లా ఏర్పడే దూరం ఒక స్పెషల్ తినే ఐటమ్ ఉన్నది రెడీ ఎత్తున ధైర్యం చేసి ఏం దాకా పోతుందేమో మరి అరణదా చిన్న 1 2 అయ్యో మస్తు అయినది దిగిందా నెక్స్ట్ నువ్వు చాలా చిన్న అందరికంటే కనబడుతుంది దిగింది తాత కూడా అట్లా దిగుతుంది మొత్తం దిగుతున్నాయింద్రా ఇట్లా వాన్ దిగింది నా దిగింది మరి నాదేనా ఇప్పుడు దిగండి అరే నువ్వు రెచ్చిపోయి స్పీడే ఇట్లా మెల్లగా మంచి దూరం పోతుంది ఇట్లా మూతి మీడి పెట్టి ఇట్లా అయిపోతుంది లేదు లేదు నా తిరిగా నేను వేసుకుంటా దిగింది అది ఎట్లా కనబడుతుంది చూడ గబ్బిలం లెక్కనే ఉందా ఎర్రగా గబ్బిలం లెక్కనే ఉంది పోలే నిరూపించుకున్నావుగా మరోసారి నేను ఆడుకో ఇలా ఇలా అయితే ఓడిపోయారు కాబట్టి లేదు వాడు తయారు చేసే సక్క తయారు మన ఇద్దరు సమానం పోలే నా దూరం పోయింది పిచ్చికని దూరం పోయింది ఒక జానడంతా ఆ స్పెషల్ ఐటమ్ ఏంటో చూపించి వీళ్ళు ఊర్లు ఇచ్చుకున్నది ఏంటో ఒక విమానం తయారయ్యేది ఒక బోట్ తయారయ్యేది ఏం చేస్తారో మరి ఓ తాడు మీద నడవరాదు ఇవి పేపర్ తో రియల్ తయారు ఈటింగ్ ఛాలెంజ్ ఉందంటే మస్తు తింటాడు ఇగో మరి గీనే ఉన్నాయి ఈ ఒడ్డు దాటితే సరిపోతుంది పుసుకున్న అవతల మడి కూడా దాటింది అనుకో కొంగలు ఆవిడికి వస్తాయి ఇప్పుడు మనసు పడుతుంది మళ్ళా ఈ ఒడ్డు దాటితే సరిపోతుంది కొంగలకాడి కొంగ అరం కొడుతుంది కొంగలకాడి కొంగ అరం కొడుతుంది దానికి ఇట్లా మొత్తం ఇవి ఇట్లా ఉండే వరకే పోతలేదు కావచ్చు అది అవ్వదండి
అది కనబడుతుంది, కెమెరాలు కూడా కనబడుతుంది. ఏడిపోయిందో మంచి కిందికి పోయింది. పేపర్ వేస్ట్ అయింది. సెకండ్ వచ్చినా నాకేం లేదా? మంచిగా చలికి కారం కారం తింటుండం. ఇంతకుముందు ఫ్లైట్ వేసిన నేను గెలిచినా కదా. కారం కాజు అన్ఫేర్ అంటారు వేసుకుంటారు. నేను మరి నాకే తెలియదు. తిన్నావారా? ఒకటి కొనుక్కున్నారు అన్న. నాకోటి ఒకటి తీసుకున్నాడు కన్నా. మొత్తం కాలం మండాలి. ఇద్దరు పోతే నాకు ఇత్త అయిపోతుందిగా. కింద మరి నేను పొక్క దగ్గర కింద గుంజుకుంటా, మళ్ళీ గుంజుకుంటా. గెలిచిన దగ్గర నోరు నిండా పెట్టుకున్నారా? అరే ఇది అదే మళ్ళీ అంగలు ఉన్నారు. రే ఇది అన్ఫేర్. రే గెలిచి తీసుకోవాలి. నీకు రుద్దుదా కారం మొత్తం గిట్లా వేసి నేను గారు మూల కూర్చొని తింటా. వీళ్ళతో కథలు ఈ గుడిసెల కూడా వస్తే అమ్మని ఢిల్లీ పోయిన తెల్లవారు వరకు గుట్టు నైన్ తప్ప భలే ఉన్నాయి. దివ్యా కొన్ని నీళ్ళలోంచి పెట్టరా. మరి వస్తాం. మొత్తం మడుతుందా మెడ అంతా. నాలుగు కాళ్ళు తీసుకొని మొత్తం విసుకొని మెడకు రుద్దిరా అంతా. అన్న తెల్లవారు గుట్ట కన్నా ఇటు రావా దేవుడు. ఆరు ఎక్కడ వచ్చినట్టు పని అయినట్టే. సో మొత్తానికి అయితే చీకటి అయితే అయిపోయింది. మనం మంచలో లైటింగ్ అయితే ఆన్ చేద్దాం. ఇన్ 3, 2, 1. సో ఫైనల్ గా మీరు ఇక్కడ చూసినట్టయితే లైటింగ్ వచ్చేసి ఈ విధంగా సెట్ అయింది. మనం లగ్జరీ మంచం తయారు చేసినప్పుడు ఆ రోజు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇటువంటి లైటింగ్ సెట్ చేసినాం కదా. సో ఇది వచ్చేసి RGB అన్నమాట. మనకి ఇందులో ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా మల్టీ కలర్ వచ్చేలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత బార్డర్స్లో మీరు చూసినట్టయితే ఇలాంటి LED లైట్స్ అయితే వేసి పెట్టినాం. ఇందులో కూడా మనకు రకరకాల లైట్స్ వస్తున్నాయి. బ్లూ, రెడ్, పింక్, ఈ విధంగా రకరకాల లైట్స్ అవిటంతలు అవే ఆపరేట్ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా మాకు ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ అయితే సెట్ చేసుకున్నాం. అందులోనే మన వీడియో అయితే నడుస్తుంది. కూరగా చేపల బిర్యానీ అది. అప్పుడు ఎట్లున్నాం చూడు, ఇంటికి వెళ్ళినప్పుడు అరే దగ్గరికి వెళ్ళి చూపిరా ఒక్కొక్కరి ఫేస్. కరెక్ట్ టైం ఫేస్ వస్తలేమరా. ఇగ్గో నేను డింపియాని ఇంటికి అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి. ఆ కూర కూడా కొద్దిగా వెరైటీగా ఉన్నాడు. ఇప్పుడు మేము మధ్య మధ్యలో ఆ వీడియో చూసుకుంటూ ఈ క్యాంపింగ్ అయితే కొనసాగించేస్తాం. ఏమైంది గడేమో దొంగలు పట్టడం లెక్క చూస్తాడు. పార్లేజీ బిస్కెట్లు నీళ్ళలో నానేసుకొని ఎవడో చిన్నప్పుడు తిన్నారా. చీకట్లు అయిపోయినాయి ఆల్రెడీ. మొత్తం కూడా పెట్టినా అప్పుడు చీకట్లనే స్టార్ట్ చేసిన మెల్లగా ఇప్పుకొని నీళ్ళు అయిపోయిందారా. మెల్లగా లైట్లు ఒకటి లేదు కదా. రెండు పుడలు ఉంటాయి. ఇట్లా ఎత్తనే 2 పుడలు తీసుకొచ్చినారు. ఇంకో పుడు ఉంటుంది తర్వాత. ఇవి మాకి అరే శేఖర్ మనకిరా. మేము తిన్నావా? తినలే. 4 తీసుకొని మళ్ళీ శిరసాన్ని తీసుకుంటారా. చీకట్లకి ఇట్లా గిట్లా గెలికిండి మరి కావాలి. ఇప్పుడైతే మనకి లైటింగ్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక 2-3 డ్రోన్ షాట్లు వేస్తాం చూడండి. ఆల్రెడీ మీరు లగ్జరీ మంచిలో చూసారు కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొద్దిగా సమాను ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఒక డ్రోన్ షాట్ అయితే వేద్దాం, ఒకసారి చూసేయండి.
వచ్చేసి ప్రతి క్యాంపింగ్లో మనం ఎవరికైనా సరే ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ చేస్తాం కదా. సో ఈ రోజు కూడా వీడియో కాల్ అయితే వేయబోతున్నాం. ర్యాండమ్గా ఇవాళ మిమ్మల్ని లెటర్ అడగా, నేను నార్మల్గా పోయి ఎవరు ఏదైతే అలాగే చేస్తాను. ఎందుకంటే చాలామంది మొన్న వచ్చేసి వీడియో కాల్ చేయరు అని చెప్పేసి కామెంట్ చేసి ఉండే, వాళ్ళందరి యాక్సెప్ట్ చేసి పెట్టిన దానిలో నుంచి ఎవరికొకరికి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి అయితే కాల్ చేసేద్దాం. మొత్తం అనుపెట్టి జెండు మారు రాసుకుంటే ఉంటావా? రాసుకో వాడికి డబ్బా వేసుకున్నాడు. ఇలా పొద్దుగాల నుంచి రాసి రాత్రి అయిపోయింది. ముందర 3 డబ్బాలట. అయిపోయింది. కవర్ ఉంది ఏదో యమతా ఏదో ఉంటుంది చూడది. ఏంటిది అది? రిలీఫ్ మెంటస్. యాక్టివ్ 5 minutes ఎగో, 5 minutes 5 hours ఎగో ఉంది. ఏం పేరంటే మాడిరెడ్డి సంతోష్. వీడియో కాల్ చేయమంటారు, చేతులు ఆవడం. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఇగో ఎక్కడ, ఏ విలేజ్? ఏం చేస్తున్నారా? క్యాంపింగ్ చేస్తున్నాం. ఎక్కడనా? గెస్ చేయండి చూద్దాం. మొత్తం చూపిస్తలేను. మా ఓకే పైన క్యాంపింగ్ మన ఓకే మంచి పైన ఇగో మొత్తం సెటప్. సూపర్ ఉందన్న, బాగా చేశారు. 3 days హార్డ్ వర్క్ అది. నిజంగా వీడియో కాల్ రావడం చాలా అదృష్టంగా ఉంది అన్న. నాకైతే అట్లనే ఏం లేదు. ఫీల్ అవుతున్నా. ఎక్కడన్నారు మీది? అదే నేనే, మాది రాజమండ్రి అన్న. రాజమండ్రి దగ్గర కడియం. ఓకే ఓకే, వస్తున్నాం. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ వైజ్ కవర్ చేస్తున్నాం కదా. మనకు నార్మల్గా వరంగల్ అయిపోయింది, కరీంనగర్ అయిపోయింది, ఆంధ్ర సైడ్ కూడా వస్తాం. ఇక దగ్గర ఉన్నాయి. అన్న మా అపియతలు చూపిస్తాం. గోదావరిలో అంటే ఏంటో చూపిస్తాం మీకు. ఓకే వచ్చినప్పుడు కాంటాక్ట్ అయినారండి. తిన్నారా? అది మీకు మెసేజ్ చేస్తూ ఉంటాను అన్నా. తిన్నారా అంటున్నా. ఇంకా లేదన్న, కూర్చొని మీ వీడియోసే చూస్తున్నాను ఇప్పుడు. ఓకే థ్యాంక్ యూ. అదే ఏది ఫ్లైట్ వీడియో పెట్టారు కదా, చూస్తున్నాను అనమాట. అవునవును. ఓకే బ్రో, భోజనాలు అయినాయి అన్న? లేదు, క్యాంపింగ్ లోనే ఉన్నాం. ఇక ప్రిపేర్ చేసుకోవాలి. ఇక వీడియో కాల్ చేద్దాం, అందరూ పడుకుంటారేమో అని చెప్పేసి ఫస్ట్ కాల్ చేసినాం. ఇక ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ అన్న వీడియో కాల్ చేసినందుకు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మేము చెప్పాలి లావట్టినందుకు. చాలా హ్యాపీగా ఉంది వీడియో కాల్ చేసినందుకు. ఓకే బ్రో, మరి ఉంటాం. ఓకేనా, థ్యాంక్స్ అన్న. బాయ్ బాయ్. అమ్మయ్య, ఇప్పుడు ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ కొద్దిగా ఎనర్జీ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ క్యాంపింగ్లో మేము తెచ్చుకున్నాం చికెన్. ఇప్పుడు కుంపడి పెడితే కొద్దిగా గరం అయ్యేటట్టున్నది. కుంపడి ఎట్లా పెడతామంటే పెద్ద పెట్టు స్టార్ట్ చేసి ఇక వండేసి. నువ్వు ఒకనేనల్లా ఓకే, నువ్వు ఎప్పుడు ఉన్నావురా? అరే మీరు ఎప్పుడు నింటరా? లేదు, నేను కూర చికెన్ బిర్యానీ చేయి. దానికి 2 గిన్నెలు కావాలి ఇప్పుడు మళ్ళా. మన భవన్లే చేస్తావరా? డింపా చేచారా? ఒక అదేందో ఇక కాఫీ చేసినట్టు ఖరాబ్ చేస్తాడేమో, సర్కిల్ చేసిన చూడు. చెప్తే వేసినేంద్రా నేర్పియాలే. ఇక ఇట్లా కథ కలవదు. కానీ అప్పటి నుంచి మీరు ఇక్కడ బాల్ ఉత్తురు కావచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న ఛాలెంజ్ అయితే చేద్దాం. ఇక్కడ బాళ్ళు ఉన్నాయి, ఇక్కడ కింద మీరు చూసినట్టయితే ఒక బకెట్ ఉంటుంది. అరే లైట్ కొట్టరాడు. ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు మనిషికి 4 బాళ్ళు అయితే ఉంటాయి. 4 బాళ్ళు వేస్తాం. ఎవరి అయితే తక్కువ బాల్ పడతాయో వాడే చికెన్ ఉండాలి. ఇలా శేఖర్ కూడా వాడు కూడా. ఇంకేమరా శేఖర్గా? ఓకే ఫస్ట్ వాళ్ళు ఎవడో ఒకడు తీసుకో, 4 తీసుకో అలాగే తీసుకో. ఇంకోటి నాకు ఆగరా, తీసుకో ఆగరా. నువ్వు ఎంతగానో మెత్త చూస్తా. ఎన్ని పడతాయి అనుకుంటున్నారు? డీప్ 3-4 పడతాయా? ఏ సైడ్ 4. నేను ఎత్తున్నా జరుగురు సాయిగోరి. అర్రే టప్ మీద ఎగిరిపిస్తుంది. అరే జర గట్టిగా వేయాలి, అలక ఉన్నట్టుంది. ముసలం చూస్తే అర్థమవుతుంది. 2 గానే పడ్డాయి. అనుకున్నాడు పోతలేవు గాలికి. ఫస్ట్ ఒకటే పడ్డది. నాశనం చేస్తాడు చికెన్. ఇలా ఎత్తావా? భయం అవుతుందా? చూడు నేను ఎత్తది. నేను ఎత్తా. నాకు కూడా పడ్డది అట్లా ఒకటి, దాని మీద పడ్డది.
స్టెప్ ఎగిరింది రాళ్ళ నీ బకెట్ కన్నా తాకుతుందా ఇగో మా ఇద్దరు బకెట్లో పడి ఎగిరింది కాబట్టి నీకు బకెట్ కూడా వాళ్ళ లోపల వాళ్ళది నువ్వు ఓడిపోయినట్టు అంతే మరి అక్యురేట్ చూసుకోవాలడా అక్యురేట్ చూసుకున్నాం బకెట్లో పడి ఎగిరింది అనుకో నువ్వు కూడా మాతో సేమ్ అన్నట్టు కరెక్ట్ బకెట్ కన్నా తాకలేదు ఇది బకెట్ కన్నా తాకలేదు సో మేము బకెట్లో ఆగాలనుకున్నాం కానీ బకెట్లో ఆగకుండా మా స్టెప్ ఏదన్నా బయట పడుతుంది ఇప్పుడు శేఖర్ ఎట్లా ఇప్పుడు వెళ్దాం వీడైతే తక్కువ స్టెప్ ఎగురుతుందిరా మీద తాకింది లోపల తాగలే చదిపోతుంది పడపోతే నువ్వు పడే వాయింతా అయిపోయింది అరే ఆగురా ఇరిపిస్తున్నారు ఇప్పుడు నువ్వు ఓడిపోయినామని బాధపడాల్సిన అవసరం లేదు మరి పొయ్యి కానీ ఉంటావు మంచిగా ఎచ్చగా ఉంటావు అది రాదు ఏది రాదు చెక్కేటప్పుడు రాదు శకనా వేడి ఏంది అప్పుడేమో నేను గెలిచినందుకు నా ఆర్కెలు అన్ని గుంజుకున్నారు ఇప్పుడు నువ్వు ఓడిపోయినందుకు మళ్ళీ దీంట్లో అయితే కాంప్రమైజ్ లేదు నువ్వే ఉండాలి ఇవాళ ఉండాల్సిందే ఇంకేం చలో భయం అవుతుందా భయం అవుతుందా తింటరుగా అయినా సరే ఉండాలి ఉండే కాదు ఉండడానికి వాడినాయని కడుగుడు కూడా ఫస్ట్ చెప్పుకోలేక ఇప్పుడు వచ్చేసి కూరగాయలు ఓడిపోయినందుకు వాడు చికెన్ అయితే వండేస్తాడు నేను చెప్పు కాబట్టి ఇప్పుడు ఇక ఆ కూరగాయలు 7:42 అయితే అవుతుంది టైం 8కే మొదలు పెట్టినాం నాకు తెలిసి చికెన్ అయ్యే వరకు మనం తినడం స్టార్ట్ అయ్యే వరకు 9:30 అవుతుంది చూడు అంటే మేము ఎప్పుడు ఇండే లేట్ అవుతుంది మాది ఎక్కువ అది ఉడకది అరే మనం కదా అనుకుంటున్నాం మళ్ళీ తెలియరా గ్యాస్ నుంచి ఇట్లా 2 డివైడ్ అయ్యేది ఒకటేసారి అన్నం పెట్టుకోవచ్చు ఒకటేసారి కూర పెట్టుకోవచ్చు అది మళ్ళీ నెక్స్ట్ టైం అయినా ట్రై చేద్దాం మేము ఏం ప్లాన్ చేస్తున్నామంటే మనకు బుడ్డి దగ్గరికి ఒక పైప్ వస్తుంది కదా దానికి 2 డివైడ్ అయ్యేది తీసుకొచ్చి ఇంకొక పొయ్యి తీసుకొచ్చి ఒక సైడ్ అన్నం ఒక సైడ్ కూర 2 ఒకటేసారి ఉండదామని ప్లాన్ చేస్తున్నాం మరి అది నెక్స్ట్ క్యాంపులో మీకు కనబడుతుంది అప్గ్రేడేషన్ ఇప్పుడు మొత్తానికి అయితే కూర అవుతున్నావు కూర పోతుంది లోపల ఉంటే ఖరాబ్ అవుతుంది ఇన్ని బయట ఉండు లోపల కూరగాయలు చెప్పు కూరగాయలు అనుకో పెళ్ళ చూసిరా నాకు ఇవ్వాలి మీరు అన్ని సరే నువ్వు దగ్గర కూరగాయలు అనుకో మళ్ళీ నాకు చెప్తారు కూరగాయలు కడిగి అడిగినందుకే మొత్తం అన్ని తింటారా సగం కాగానే ఉడకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతారా తాపకి మెల్ల మొత్తం తింటూనే ఉండి ఇప్పుడు 6 ముక్కలు తిన్నాడు రెండోదిగా 6 కొంచెం ముక్కలే మొత్తం ఉడగొట్టు కిలో తెచ్చుకునే ఇప్పుడే 1/2 కిలో అయిపోతుంది ఇక 3 పాకిలు ఉంటుంది వీళ్ళు దగ్గర పడ్డాయి పొదుపుగా వాడుకోవాలి అందుకే పిక్కనెళ్ళి జరిపింది షార్ట్ కన్నా మైకే ఉంది రావచ్చా జరిపినా నీళ్ళు కొన్ని ఉన్నాయని చెప్పేసి పొదుపుగా వాడుకుంటున్నాం ఇక ఒకటేసారి అడుగు తీయాలి ఇక ఎక్కువ చల్ ఏమన్నా టిఫిన్ ఫస్ట్ వేలే ఇప్పుడు వేలే మంచి పకోడా
టీషర్ట్ అదేంటి? టీషర్ట్ విండిందేనా పిండినే ఎందుకు అంటే దానికి పెట్టి మళ్ళీ రైస్ అంటుందేమో. అబ్బా గంజెక్కిచ్చా టీషర్ట్ చికెన్ అయిపోయిందా? అయిపోయింది నీ పని అయిపోయిందా? అయిపోయింది ఇవన్నీ తీసేయాలి. మనం తీసేయాలిగా. నువ్వు గోకు ముంగడే కొడతాడు ఆయన. ఒక్కడే. చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది, రైస్ అయితే అక్కడ కుక్ అవుతుంది అనమాట. సో అది కంప్లీట్ అయిపోయే లోపల ఒకసారి కామెంట్ అయితే రీడ్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చేసిన. లాస్ట్ వీడియో కింద మీరు చేసిన కామెంట్స్ అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి లక్ష్మణ్ లైబ్రరీ అయితే కామెంట్ చేసిండు, భూమిలో క్యాంపింగ్ చేయండి బ్రదర్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. ఏమంటారా? పెద్ద ముచ్చటేం కాదు, దానికి కావాల్సిన గుంత మేమే తవ్వుకుంటాం మా స్వహస్తాలతోటి. ఎందుకంటే ఇప్పుడు దాన్ని తీపిచ్చేయడానికి జేసీబీ వాళ్ళ అంత కథా కార్ఖాన ఉంటుంది. సో అందుకే మేమే తోడి దానికి ప్లైవుడ్ షీట్స్ తోటి అరేంజ్ చేసి దానికి కావాల్సిన అరేంజ్మెంట్ మొత్తం చేసి త్వరలోనే వీడియో అయితే చేద్దాం. ఓకేనారా? సెకండ్ వచ్చేసి సతీష్ కొడిడాలా అని చెప్పేసి కామెంట్ చేసిండు, అన్న డింపి హోమ్ టూర్ చేయండి వెయిటింగ్. ఎప్పుడు ఉంది నువ్వు ఒక రోజు ఒక డేట్ ఈరోజు చేద్దామని. ఇంకో నెల అది వాని చేతుల్లో ఉంది గాయస్. వాడు మా నాన్న నెల అంటాడు. నెలనారా? నెల అంటే అది వరకు చలికాలం పోయి ఎండాకాలం వస్తుందా మళ్ళీ? నెక్స్ట్ వచ్చేసి అఫ్తాబ్ బ్లాగ్స్ అయితే కామెంట్ చేసిండు, అన్న ఈ వ్యూ అదుర్ సూపర్ డ్రోన్ ఆపరేటింగ్ ఖతర్నాక్ వ్యూ అని చెప్పేసి కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. డ్రోన్ షాట్స్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం ప్రతి వీడియోలో పెట్టడానికి, ఎందుకంటే చాలామంది డ్రోన్ షాట్స్ అంటే ఇష్టపడతారు మన వీడియోలో చూసేవాళ్ళు. సో వాళ్ళ కోసం కొంచెం రిస్కీ చేసి అయినా సరే, కొంచెం తీయలేని ప్లేస్లలో అయినా సరే ఆ విధంగా డ్రోన్ షాట్స్ అయితే కవరేజ్ పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనోజ్ లవ్లీ యూట్యూబ్ అయితే కామెంట్ చేసిండు, హాయ్ అన్న నల్గొండలో వీడియోస్ చేయండి అన్న అని చెప్పేసి కామెంట్ చేసిండు. ఓకే బ్రో, ఆల్రెడీ మనకు వరంగల్ అయిపోయింది. ఈ విధంగా మనం డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అయితే కవర్ చేసుకుంటూ వస్తున్నాం కదా. నెక్స్ట్ నల్గొండ కూడా కవర్ చేద్దాం. నల్గొండలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని విలేజెస్ ఉన్నాయి, ఏమేమి చూసుకోవచ్చు అవన్నీ డీటెయిల్గా నల్గొండలో అయితే ఒక వీడియో కొట్టేద్దాం. మీరు ఏం టెన్షన్ పెట్ట కూడా వచ్చేస్తుంది. అది ఎందాక వచ్చిందా రైస్? అయిపోతుంది ఆల్మోస్ట్ 70% ఏందా? సరే కానీ చలి పెడుతుంది ఘోరంగా, వీలైనంత తొందర అలా దొరికితే రగ్గులు కప్పుకొని ఇక మంచిగా వండుకోవచ్చు ఇక లోపల. అది మెత్తగా నానం మరి అయ్యా చలి పెడుతుంది, గరం రైస్ అయింది. చికెన్ ఫస్ట్ అయిందని చెప్పేసి దాన్ని మళ్ళీ గరం చేసినాం. ఇప్పుడు ఈ చలిలో ఈ చిన్న గుడిసెలో కూర్చొని గరం తింటే మజా వస్తుంది. యా పట్రా దగ్గర పట్రా. ముక్కుడు కింద లేదని చెప్పేసి ఒక టెన్షన్ ఉండే. ఉడికింది మంచిగా ఉడికింది, కూర మంచిగా ఉండే కాబట్టి తొందర అయిందిరా. ఇది బయట కారం కదా, కారం కూడా ఏమైనా తేడా కొడుతుందేమో అనుకున్నాను. బయట కారం కూడా మంచిగా ఉంది. ఇంక ఇంట్లో కారం అయితే ఇంకా కడకుండా కావచ్చు. కరెక్ట్ ముక్కలో పాటు ఈ చేతిలో మలుగుతలో కాకపోతే చలి ఘోరంగా ఉంది. వణులో అదేంటిది వెన్నులో వణుకు కుడుతుంది అంటారు కదా, అట్లా వణుకుతుంది వెనక ఈపులా. ఇప్పుడు అమ్ముతుంది చలి ఏమో అనుకున్నాం కానీ అది యాక్సెప్ట్ అయిపోయినా అయిపో ఆ ఛాలెంజ్. ఇది ఇప్పుడు ఎంత గరం ఉందో మనకి ఏర్పడతలేదు చలికి. ఎక్కడగా ఆ బంధువు జొర్రిగా ఎందుకు అరుస్తున్నట్లా? చలి మరి కొంచెం పెడుతుందా? డేంజర్ పెడుతుంది. చలికాలం చలి పెట్టకపోతే ఉడకపోతుందా? రోజు గిట్లా పెడుతుందా? ఈ మీది గుడారం లేకపోతే ఏర్పడుతుండే ఇలాగే. నేనైతే మంచిగా గొంగడి తెచ్చుకున్నా, ఎచ్చగా ఉన్నది. ఎచ్చగా ఉన్నాయి అరివి ఏడా చల్లగా వస్తుంది అలాగే గొంగడి తెచ్చుకుంది ఏమైంది. ఓకే గాయ్స్, రేపు పొద్దుగాల కలుద్దాం. గుడ్ నైట్. సో ఆల్మోస్ట్ తెల్లారుతుంది, సన్ రైజ్ కానీ ఇంకా కొద్దిగా టైం ఉంది, హాఫ్ అన్ అవర్ 20 minutes ఉన్నట్టుంది. మా దగ్గర టెంపుల్ ఉంటుంది, అక్కడ పాటలు పెట్టిర్రు. ఆ పాటలు వినగానే అందరం లేచి కూర్చున్నాం. ఏం చలి అబ్బో బొక్కలు కొరికే చలి అంటారు కదా, అది ఇదే కావచ్చు. ఘోరంగా ఉంది పరిస్థితి. రాత్రి ఎట్లా పన్నాడు రా, ఇంకా అప్పుడే లేచినాం, ఎవరికి నిద్ర లేదు. మెయిన్ ఏంటిదంటే కాపుకోనికి ఏమైనా ఉంటే కాపుకుండా లేకపోతే చెక్కకన్నా నిద్ర పడుతుండే, అది లేక కూడా ఇబ్బంది అయిపోయింది. ఒకసారి చలి ఏ విధంగా ఉంది, మంచి ఏ విధంగా పడ్డదని చెప్పేసి మీకు కొన్ని ఫుటేజ్ చూపిస్తా చూడండి. మా దగ్గర ఉన్నాయి,
దానికంటే ముందైతే టీవీ ఖరాబ్ అవుతుందని చెప్పేసి దాని మీద కూడా నైటే కవర్ కప్పి పెట్టేసినాం. మీరు చూడొచ్చు అది కవర్, దీన్ని ఎవలిప్పాలని చెప్పేసి కవర్ అయితే పెట్టి పెట్టినాం. అది కూడా సేఫ్టీగా వచ్చేసింది. ఈ కవర్ కింది కంటే కొంచెం బయటికి ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క ఐటమ్ మీద మంచు పడ్డది. సరే చూపిరాక చైర్ మీద సిలిండర్ మీద ఎట్లా చూడవా. సో మొత్తానికైతే సన్ రైజ్ అయితే అయిపోయింది. 6:40కే ఉండే సన్ రైజ్, టైం వచ్చేసి 6:50 అవుతుంది. మాకు ఆల్రెడీ ఇళ్ళకెళ్ళి కనబడుతుంది కొద్దిగా చెట్టు లోపలికి వెళ్ళి ఎండ కనబడుతుంది, కింద నీళ్ళల్లో దాన్ని షాడో కనబడుతుంది, రిఫ్లెక్షన్. మీకు అనిపిస్తుంది అలా కనబడుతుంది? ఏర్పడుతున్నారా కెమెరాలా? జూమ్ అయ్యి స్ట్రాంగ్గా చూపి. వాటర్లో కొడుతుంది చూడు, ఇప్పుడు కనబడుతుందా స్ట్రాంగ్గా? ఇప్పుడు మీకు ఎట్లా అంటే డ్రోన్ లేప్స్ చూపిస్తాం ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. రెడీ? నాకు తెలుసు, నాకే చెప్తారు. పంపు పంపు బండి అలా పంపన్నట్టు చల్ల పెడుతుంది. సో మొత్తానికి ఇది గైస్ లగ్జరీ మంచెలో 12 hours క్యాంపింగ్. దిగవారా? దిగు ఏమొత్తలేవు, 1-2 నువ్వు ఆనే ఉండు. మాదైతే కంప్లీట్ అయిపోయింది. మేము బేసిక్ నీడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాం ఇప్పుడు. పోతా ఎండింగ్ చెప్పేస్తే సో ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.